హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో ముందుకు వచ్చేసేస్తాను. అదేంటి అని అంటే మా నాయనమ్మ పద్ధతిలో మంచి రెసిపీ అనేది చేసేదండి. మంచి కర్రీ ప్రిపేర్ చేసేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నాకు మా నాయనమ్మ వండిన వంటల్లో బాగా ఇష్టమైన ఒక కర్రీ ఏంటి అని అంటే వంకాయ చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తాను నానమ్మ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మామూలుగానే వంకాయకి ఒక అద్భుతమైన రుచి ఉండిద్ది. అందుట్లో మనం చికెన్తో కలిపి వండుకుంటే ఇంకా అద్భుతంగా ఉండిద్ది. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఎప్పుడైనా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి. అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పనిసరిగా లైక్ చేసి మన వీడియోని చూడండి. స్టవ్ వెలిగించేసుకొని నేను పాత్ర పెట్టేసుకున్నాను. పాత్ర కూడా వేడెక్కిపోయింది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. భలే ఉంది. దాని పేరేంటి? దాకా సర్వాయా ఏమంటారు దీన్ని? దాకా అంటారు, సట్ అంటారు. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పని మీద బయటికి వెళ్ళి వచ్చాము. టైం అయితే 4 అయిపోయింది. ఎందుకో ఇవాళ వంకాయ చికెన్ తినాలని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఒక 300 గ్రాములు చికెన్ అయితే తీసుకొచ్చేసేసాము. మా పిల్లలు అయితే తినరు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ చికెన్ కర్రీ వండితేనే తింటారు. ఇంకా అందుట్లో ఏ కలగలకు వేసి వండినా కూడా అస్సలు తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఏంటంటే కలగలకు ఏమి వేసి వండము, పిల్లలు తినరని చెప్పేసి. ఇవాళ ఎందుకో నాకైతే మాత్రం వంకాయ చికెన్ తినాలనిపించింది. అందుకని చెప్పేసి నాకు మా వారికి కాబట్టి ఒక 300 గ్రాముల చికెన్ తీసుకొచ్చేసాము. ఇప్పుడైతే 4 అయిపోయింది టైము. స్పీడ్గా వంట చేసుకొని ఇప్పుడు తినాలన్నమాట. పొద్దునంతా పని మీద తిరుగుతూ ఉన్నాం బయట. ఇప్పుడే వచ్చామన్నమాట. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే చికెన్ అయితే శుభ్రంగా నీట్గా కడిగేసేసుకున్నాను. ఒక పక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. మీరు లైక్ చేస్తారా ఫ్రెండ్స్? మా వీడియోకి లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవాళ అయితే తింటారని అనుకుంటున్నాను నేను. తింటారని అనుకున్నప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకురావాలి. బోన్లెస్ తెచ్చారు అందుకే తింటారు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. మనం కడిగి పెట్టేసేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాం. చాలా రోజులు అయిపోయింది ఇలా ఈ కొద్ది క్వాంటిటీలో మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం అనేది. పిల్లలు చిన్నప్పుడు చేసుంటాను. మ్యాక్సిమం ఎప్పుడు వండినా 1/4 కేజీ, కేజీన్నర, 2 కేజెస్ అలాగే వండుతూ ఉంటాము. నేను తీసుకున్నప్పుడు కూడా ఇందాక షాప్ దగ్గర అనుకున్నా 50 రూపాయలు చికెన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. మా పిల్లలు చిన్నప్పుడు 1/4 కేజీ చికెన్ తీసుకొని వండుకుంటారు వాళ్ళు. అప్పుడు మోకాలు దాకుండేవాళ్ళు. ఇప్పుడు మన మొహం కంటే పైకి అయిపోయాయి. ఇలా కొద్ది క్వాంటిటీలో చేసుకున్నప్పుడు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కుదిరిద్ది. అది ఎందుకో తెలీదు. మీకు అలా ఎప్పుడైనా జరిగిందంటారా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపు, చిటికెడు పసుపు ఎక్కువ పడింది అయినా నో ప్రాబ్లం. పసుపు ఎక్కువ పడినా మనకు మంచిదేలేండి, కానివ్వండి. మామూలుగా అయితే కొంచెం వేడి చేసేది అంతే. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం.
ఈ లోపల నేను పొడి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. మా ఇంట్లో పొడి మసాలా అయిపోయింది. మన క్రిస్మస్కి ఉన్న పొడి మసాలా అంతా అయిపోయింది. ఇప్పుడైతే చక్కగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసేసుకొని చల్లా పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత కమ్మటి వాసన వస్తున్నాయో ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేయగానే. ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా చేసేసుకోవచ్చండి వంకాయ చికెన్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నార్మల్గా అయితే చికెన్ కర్రీ వండుకుంటే గ్రేవీ కావాలి. చక్కగా గ్రేవీ కోసం ఎదురు చూసే పని ఉండదు అనమాట. వంకాయ వేసుకుంటే ఆటోమేటిక్గా గ్రేవీ వచ్చేసేసిద్ది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే పొడి మసాలా వేసేస్తాను. అయితే ఒకసారి మూత తీసి చూసుకుందాం. వంకాయలు వేయకముందే వాసన గుమగుమలాడుతుంది. ఇక లేత వంకాయలు వేస్తే ఇక కోడి పరిగెత్తిద్దాము. ఇప్పుడైతే మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మనం కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది రాకుండా ఉండడానికి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అందుకే చాలకపోతే లాస్ట్లో చూసి వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అవుతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. అంటే చక్కగా దగ్గరికి అయిపోయింది కూర. ఈ లోపల వంకాయలు కూడా మంచిగా మగ్గిపోతాయి. మరీ పలుచగా ఉన్న పులుసు బాగోదు. కూర ఎప్పుడు దగ్గరకు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అది మూత పెట్టేసేసుకుని ఈ వంకాయలు కూడా ఉడికిచ్చేసేసుకుందాం. పొడి మసాలా చూసారా అంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందో. మంచిటి కమ్మటి వాసన వస్తుంది. నిజంగా స్పైసెస్ వాసనకి దిమ్మ దిగుతుంది. అంత ఘాటుగా అంత స్పైస్గా అంత కమ్మగా వస్తుంది. కొంచెం స్పీడ్గా నాకు ఆకలితో బొమ్మ కనపడుతుంది. ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. మనకి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. చక్కగా చికెన్ కూడా ఉడికిపోయింది. చూడండి మంచి కలర్ఫుల్గా అయితే ప్రిపేర్ అయింది. అయితే వాసనతోనే కడుపు నిండిపోయేది. ఫాస్ట్ కానీ ఇక మనం ఇక్కడ పెట్టుకొని వచ్చేస్తాయి ఇక్కడికి. నేను ఈ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ పొడి మసాలా వేసుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెం వేసుకునేసరికి ఏదో చిన్నపిల్లలు కొండి పెట్టినట్టుంది నాకు. ఇప్పుడైతే మనం అసలు నార్మల్గా అయితే ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే నిజంగా ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. మా నాయనమ్మ ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి కొంచెం బాగా స్మూత్గా నూరేసేసి కొంచెం ఎక్కువ వేసుకుండేది. ఆవిడ తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ కొబ్బరి వేసుకుండేది. చాలా టేస్ట్ వచ్చేది. ఇప్పుడు నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు. అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే కొబ్బరికి స్వీట్నెస్ వచ్చింది కాబట్టి కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర తరుపు కూడా ఎక్కువ వేసుకోండి. ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని దించేసేసుకుందాం. అంతే, వేడి వేడి వంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నాకు ఇది చేస్తుంటే నేను మా నాయన దగ్గర ఉన్నప్పుడు ఆ డేస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. నిజంగా సండే చేసేదన్నమాట. ఈ వంకాయలు కూడా టేస్ట్ కొంచెం కూర కూడా ఆట రావటం అంతేనా. ఏమో ఇంకా ఆ టైంలో ఎక్కువ వంకాయ చికెన్ ఉండేది. చేపల పులుసు
రీజన్ అదే. చేపల పులుసు ఉండేది, గోంగూర పోటీలు, తలకాయలు, కాళ్ళు అవి అసలు ఏమీ తెలియదు. అవి మా అమ్మమ్మ దగ్గర తెలుసు నాకు. నేను అన్నం పెడతా రైట్ నానా, ఏనా నేను అన్నం పెడతా, నువ్వేమో కూర పెట్టి. ఆకలి బాగా వేసినట్టుంది. తిరిగి వచ్చినాము. అదొకటిను ఆ వచ్చే వాసనకి ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది. ఒకసారి బ్రేక్ తీసుకున్నాం. ఓకేనా? ఒకటే తర్వాత వేసుకో. ఫ్రెండ్స్, ఇది ఒక నిమిషం. ఆకలి వేస్తుందంటే ఇంకా లేట్ చేస్తుంది ఆవిడ. ఒక పక్కేమో ఈ వాసనతో ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. వేడి వేడి వంకాయ చికెన్ కర్రీ. మీకు కూడా నోరు పడుతుందా ఫ్రెండ్స్? బా, అమోఘం. చికెన్ కూడా చక్కగా స్మూత్గా ఉడికిపోయింది. తక్కువ కాబట్టి ఆడు కూడా పొయ్యిలు చక్కగా బోన్లెస్లా ఇచ్చాడు. ఫ్రెండ్స్, వంకాయ చికెన్ అయితే వేరే లెవెల్. డోంట్ మిస్. చక్కగా చిటికలో 10 నిమిషాల్లో వండేసాం. అంటే కొంచెం తెచ్చుకోవడం వల్ల ఏమో కానీ నిజంగా ఒక పావు గంటలో అయిపోయింది కూర అయితే మాత్రం. అమృతం లాగా ఉంది ఫ్రెండ్స్. మరి అలాగే మంచి ఇదే జోష్తో నిజంగా చెప్పడం కాదు కానీ ఎక్సలెంట్, అమృతం లాగా ఉంది. మరి రోటి పచ్చడే, చిక్కుడుకాయ కర్రీ ఎన్ని ఉన్నాయి మరి అచ్చం ఇదే తినేస్తే. ఫ్రెండ్స్, మరి అలాగే మంచి ఇదే జోష్తో మీరు ఈలోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.